హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని బాబా గారు మనకి ఏ సందేశం చెప్పబోతున్నారంటే, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ నీకు వచ్చినటువంటి శుభవార్తను విను అని చెప్పేసి, ఈరోజు గణపతిని తాకు అని చెప్పేసి ఈరోజు అయితే అని చెప్తున్నారండి. ఈరోజు బుధవారము, కొత్త సంవత్సరము కాబట్టి అంతా మంచి జరగాలి. గణపతి విఘ్నాలన్నీ తొలగించి మీకందరికీ కూడా మంచి జరపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా బాబా గారికి అయితే చెప్పుకోండి. కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాం. ఇక గణపతిని తాకిన వారందరికీ కూడా మంచి జరుగుతుంది. కొత్త సంవత్సరం బుధవారంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు గణపతికి బుధవారం అంటే ఇష్టము. ఈ బుధవారం రోజు అంతా కూడా గణపతి ద్వారా మీకు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక బాబా గారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. నీకున్న అలవాటు నాకు తెలుసు. ఎప్పుడు కూడా నువ్వు నీలో తాగినటువంటి శుభవార్తను నువ్వు ఎప్పుడు కూడా గుర్తించలేదు. ఒకసారి నువ్వే చూడు. ఇప్పటి వరకు కూడా నువ్వు విని ఉండలేకపోవచ్చు. బాబా సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నేను ఏ శుభవార్త కూడా వినలేదు. వినేటువంటి యోగ్యం నాకు ప్రాప్తించలేదని నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు. అలాగే నాపై విపరీతమైనటువంటి అలకను పెంచుకుంటున్నావు. ఒక మాట అయితే చెప్పనా, నీకు ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఇబ్బందులు పెట్టినా కానీ నేను ఎక్కువ సంతోషానికి గురి చేయలేకపోయినా నిన్ను మాత్రం కూడా ఏ కష్టం నేను ఎక్కువగా బాధించకుండా జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటూ వచ్చింది ఈ సాయనే కదా. నువ్వు నమ్మలేకపోయినా సత్యం ఇదే. ప్రతిరోజు మొదలు సాయంత్రం వరకు నీ మనసులో నిండా గంపెడంత ఆలోచనలు, ఆందోళనలు, వాటన్నిటితో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల వల్ల ఈ జీవితం ఎట్టుపోతుంది బాబా అన్నటువంటి అడిగినటువంటి క్షణాలు ఈ సంవత్సరం మొత్తం కూడా నీకు ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఆందోళనకరమైనటువంటి సమస్యలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, వీటన్నిటితో నువ్వు మునిగిపోయి అలసిపోయి ఉన్నటువంటి నీకు ఈ సాయి ఊరట కల్పించే విధానం, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ ఒక మంచి శుభవార్త నీకు చెవిన పడే విధానంగా చేయబోతున్నాడు. నువ్వు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క మంచి శుభవార్తను తీసుకొచ్చాను చూడు. ఈ శుభవార్త నువ్వు అసలు మిస్ చేసుకోకుండా నీ మనసు నిండా మంచి ఆలోచనలతో ఒక్కసారి నేను చెప్పినటువంటి శుభవార్తను తప్పకుండా నీ మనసు ఆనందంతో పులకించిపోతుంది. ఎన్నోసార్లు నువ్వు నా ముందు చీటీలు వేసి అడుగుతూ ఉంటావు కదా, అందులో వచ్చేటువంటి సమాధానం నిజంగా ఈ సాయి నాకు అందించాడన్నటువంటి ప్రీతితో మనసావాచ కర్మలను నమ్మి ఆమె చీటీలో వచ్చిన సమాధానాన్ని పొంది నువ్వు చేసేటువంటి పనిపై దృష్టి పెట్టావు. అలాగే ఏది వచ్చినా కూడా సమభావంతో స్వీకరించావు. అంత నమ్మకాన్ని నా పైన పెంచుకొని మరలా నాపై అలక చూపితే నా చిట్టి తల్లికి నేను చూస్తూ నాపై అలక పొందారని వదిలేస్తామా అని అనుకుంటున్నావు కదా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టాను. అలా విడిచిపెట్టేవాడినైతే ఇన్నిసార్లు నీకు కష్టం కలిగినప్పుడు లేదా నీకు బాధ కలిగినప్పుడు కానీ నిన్ను ఎప్పుడు కూడా నేను మానసికంగా గురి అయ్యేలాగా చేయలేదు. నా సందేశాలతో నేను మనసుని సంతోషంగా ఉంచడానికి నేను ఎన్నో రకాలైనటువంటి మాటలను సందేశాల రూపంలో పంపిస్తుంటాను. విపరీతమైనటువంటి ఆందోళనకు గురైనప్పుడు నువ్వు బాధపడి వెళ్ళిపోయేవాడివి కాదు. కానీ ఎప్పుడైనా సరే రోజైనా కానీ నిన్ను విడిచిపెట్టానా, నీ చేతిని విడిచిపెట్టి అంటే ఇక నువ్వు నీ పనులు చేసుకో అని ఎప్పుడు విడిచిపెట్టలేదే. అలా విడిచిపెట్టినప్పుడు నువ్వు ఏమైపోయి ఉండేదానివి కానీ చెప్పి ఎన్నడూ కూడా చేయలేదు. నిన్నే కాదు, నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరికి కూడా రక్షించుకుంటూ వస్తున్నాను. ప్రతి ఒక్కరి సమస్యలను కూడా తీర్చుకుంటూ వస్తున్నాను. వారి కోరికలు వారు అయినప్పటికీ తప్పకుండా వారికి మంచి జరిగేలా చేస్తున్నాను. అది మీరు నమ్మకలేకపోయినా మీ అంతరాత్మకైనా తెలుస్తుంది. ఎంతో ఆర్థిక ఇబ్బందులు కానీ లేదంటే అప్పుల ఊబిలో చిక్కుకున్నవారు, ఎన్ని సమస్యలు ఎంత ఉన్నవారైనా కానీ సాయి చరణం అనే ఒక్కసారి పిలిస్తే చాలు, మీ దగ్గర ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వస్తున్నానా, లేదా మీ కోరికలను మీ సమస్యను తీరుస్తున్నానా, లేదా మీ అందరినీ ఆమె ఎట్టి పరిస్థితుల్లో తిరిగినటువంటి అవకాశం అయితే ఉంది. మాటలో ఒక సందేశం రూపంలో మీ మనసును తృప్తి చెందాలని చూస్తున్నాను. ఎక్కడున్నా సరే ఎక్కడ పడితే అక్కడికి వస్తాను. కాబట్టి నాకంటూ వాహనాలు ఏమీ అవసరం లేదని మీకు తెలుసు కదా.
నేను పిలిచిన వెంటనే పలికేటువంటి దైవాన్ని. కాబట్టి మీరు నన్ను పిలిస్తే పలికేటువంటి సాయి అని అన్నాను. అన్నిటికీ కూడా నేను నీకు ఎప్పుడు కూడా మీ పక్కనే ఉండి రక్షిస్తూ ఉంటున్నాను. కాబట్టి కరుణామయుడని నాకు మరొక పేరును మీరు ఇచ్చారు. మరి ఆ నామాలన్నీ కూడా నేను సార్థకం చేసుకోవాలంటే కూడా మీకు ఉన్నటువంటి సమస్యలను తీర్చాలి కదా. మీ భక్తికి, మీ ప్రేమకు మీరు ఎప్పుడు కూడా తప్పకుండా రుణగ్రస్తుడుగానే ఎన్నో చెప్తూ ఉంటాను. ఏమి ఇబ్బంది పడకండి, ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు అన్నాను. కాబట్టి మీరు నాపై ఏర్పరచుకున్నటువంటి భక్తి, ప్రేమ, నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకునే ఉంటాను. తప్పకుండా మీకు మంచి మార్గాన్ని ప్రసాదించే తీరుతాను. తప్పకుండా మీకు శుభవార్తలను అందించి ఈ సాయి మీకు కొత్త జీవితాన్ని తప్పకుండా ఈ నూతన సంవత్సరం నుంచి మీకు తప్పకుండా ఇస్తాడని నేను మరీ మాటిస్తున్నాను. సాయి శక్తుల ప్రయత్నిస్తూనే ఉంటాను. మీ మనసుకి ఎంత బాధ కలిగినా కానీ నీ దగ్గర అసలు ఏది మాత్రం దాని లేకపోయినా ప్రతిసారి కూడా నేను నీకు ఏదో విధంగా సహాయాన్ని అందించాను. పుట్టికి కానీ, గుడ్డకు కానీ, నిత్యావసరాలకు కానీ ఎందులో నీకు లోటు లేకుండా నేటికి కూడా నేను సహాయాన్ని అందించాను. నీకు కూడా తెలుసు, కానీ నీ మనస్సు మాత్రం అందుకు అంగీకరించడం లేదు కదా. బాబా ఎప్పుడు కూడా ఈ కష్టాల ఊబిలో నుంచి నన్ను బయటపడేసే మార్గాన్ని చూపించమని నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు. ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు. కేవలం పెద్ద పెద్ద సమస్యలను తీసి చూస్తే మాత్రమే ఉన్నట్ల చిన్న చిన్న సమస్యలు, అలాగే నీకు ఉన్నటువంటి ఏదైనా కానీ ఆందోళన కానీ వీటన్నిటినీ కూడా తొలగిస్తే, ఇంకా బాబా మాత్రం చాలా మంచివాడు. లేనట్లైనా నీ మనసుకు అనిపించాలి, బాబా ఎప్పుడు కూడా నాతోనే ఉంటాడు. ప్రతి క్షణం నా మాటను, అలాగే నా మౌనాన్ని సాయంత్రం అసలు అర్థం చేసుకున్నట్టు సమర్థుడని నీకు నువ్వు తప్పకుండా అర్థం చేసుకోవాలి. అంత నమ్మకాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి. నొప్పుకుంటాను, నీలో నాపై విపరీతమైన నమ్మకం, ప్రేమ అని అన్నీ ఉన్నాయి. కానీ తగిన విధానంగా నీ సొమ్ములు ఆలస్యం చేయగలనా? సారు కూడా ఏదో ఒకటి రూపంలో నన్ను సహాయాన్ని అందించమని అడుగుతూ ఉంటావు. దానికి తగ్గినటువంటి ప్రతిఫలాన్ని ఆశించమని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. కానీ దానికి నువ్వు అందుకు ఎంతో కొంత మొత్తంలో శ్రమ చేయాలి. ఆ పనిపై దృష్టి పెట్టాలి. పనిపై దృష్టి పెట్టినప్పుడు నీకు తప్పకుండా అన్నీ కూడా అంతా కూడా మంచిగా జరుగుతుందని ఎన్నోసార్లు చెప్పాను. కానీ నువ్వు వాటన్నిటిని లెక్క చేయకుండా, అసలు ఏమాత్రం పని చేయకుండా ఫలితం ఆశించడం అంటే ఎలా చెప్పు? ఒక పనిని ఎంచుకున్నా, లేదంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా 1కి 2 సార్లు ఆలోచించి మరీ చేయాలి. అంతే తప్ప నీకు ఏది మంచిది అనిపిస్తే అది వెంటనే చేసేసి అందులో లాభం రావటం లేదని మరలా దాన్ని పక్కన పెట్టేయడం కాదు. నీ మనసుకు ఏదైతే పరిపూర్ణంగా అందులో నేను విజయం సాధిస్తానని అనిపిస్తే దానిని చివరి వరకు చేసుకుంటూ ఉండు. ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు మధ్యలో ఆపేయొద్దు. ఎప్పుడు కూడా ఆ పనిపైన దృష్టి నిలుపు. కొన్నిసార్లు నీకు విరక్తి కలిగించే విధానంగా ఆ పనిని నీకు కష్టపెట్టవచ్చు. అది కేవలం నేను కాలం పెట్టేటువంటి పరీక్షగా దాన్ని స్వీకరించి, కానీ దానివల్ల నువ్వు మోసపోతున్నావనో, లేదంటే దానివల్ల ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని 1కి 2 సార్లు ఆలోచించి అది చేయాలి. అది అంతే తప్ప ఏది మంచిది అనిపిస్తే అది చేసేసి అందులో లాభం రావడం లేదని మరలా దాన్ని పక్కన పెట్టేయడం కాదు. నీ మనసుకు ఏదైతే పరిపూర్ణంగా అందులో నేను విజయం సాధిస్తానని అనిపిస్తే దానిని చివరి వరకు చేసుకుంటూ ఉండు. ఆ పనిని ఎన్ని కష్టాలు వచ్చినా సరే మధ్యలో ఆపేయొద్దు. ఎప్పుడు కూడా ఆ పనిపైన దృష్టిని పెట్టు. కొన్నిసార్లు నీకు విరక్తి కలిగించే విధానంగా ఆ పని నిన్ను కష్టపెట్టవచ్చు. అది కేవలం నిన్ను కాలం పెట్టేటువంటి పరీక్ష కదా అని స్వీకరించి, కానీ దానివల్ల నువ్వు మోసపోతున్నావనో, లేదంటే దానివల్ల నువ్వు ఏమాత్రం విజయం సాధించాలని అవకాశం లేవనో, ఇలాంటి విషయాలు మాత్రం, ఇలాంటివి నెగిటివ్ ఆలోచనలు మాత్రం నీ దరికి నువ్వు చేరనివ్వద్దు. నీ బుర్రలోనికి తీసుకురావద్దు. ఎప్పుడైతే నువ్వు స్వచ్ఛమైనటువంటి మనసుతో ఆలోచిస్తావో అప్పుడే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నష్టమైన చివరి వరకు పోరాడు. అప్పుడే కదా నీ మనసులో ఏదైనా కానీ సరైందా కాదా అనేది అర్థమవుతుంది. అదే విధానంగా నూతన సంవత్సరంలో, రాబోయేటువంటి సంవత్సరంలోనైనా నేను సంతోషంగా ఉండగలను బాబా అని అడుగుతూ ఎన్నో రకాలైనటువంటి చీటీలను
ముందు ఉంచావు. ఈ సంవత్సరం తప్పకుండా నువ్వు కలలు కనే విధానంగానే నీ జీవితం ఉంటుంది. అయితే అంత సంతోషంగా సాగిపోతుందని అర్థం కాదు. ఎవరికైనా కానీ చిన్నపాటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదే విధంగా నీకు ఏదైతే అనిపిస్తుందో అది చేయడం వలన కొన్ని నష్టాలు అయితే జరుగుతాయి. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇక ఈ చీటీలో దాచిపెట్టినటువంటి రహస్యం ఏమిటో తెలుసా? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నీ ఉద్యోగం, లేదా ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి కొన్ని అవకాశాలు, అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కానీ, లేదా నీ సొంతంగా నువ్వు చేయాలనుకుంటున్నటువంటి కానీ ఏదైనా కానీ అందులో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. ఆ పని నేను చెయ్యాలా వద్దా, అందులో నాకు విజయం నిజంగా ఏదైనా లాభం ఉంటుందా లేదా అనే ఆలోచనతో సతమతం అయిపోతూ ఉంటున్నావు కదా. తప్పకుండా నీకైతే నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో మంచి విజయం అయితే తప్పకుండా వచ్చే తీరుతుంది. అన్నిటికన్నా నీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా నీకు తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఏదైతే అవకాశం తలుపు తడుతుందో అవకాశాన్ని జారవిచ్చుకోకుండా జాగ్రత్తగా అందిపుచ్చుకొని నీ జీవితంలో ఇంకా ఇంకా మరెన్నో ఆనందకరమైనటువంటి రోజులను, మంచి మంచి విజయాలను పొందుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. అయితే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా, చిన్న చిన్న సమస్యలకు కానీ లేదా చిన్న చిన్నపాటి కష్టాలకు కానీ వాటిని చూసి నువ్వు భయపడకుండా, వాటి వలన ఆందోళన చెందకుండా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటావని నాకు మాట ఇవ్వు. ఏదైనా వస్తే వెంటనే కుంగిపోకుండా, విపరీతమైనటువంటి ఆలోచనతో నీ మనసును పాడు చేసుకోకుండా, ఎప్పుడు ఒకే మనస్తత్వం కలిగి మంచి మంచి ఆలోచనలు చేస్తూ, ఏది జరిగినా కూడా నా మంచికే అనే విధానంగా అనుకున్నటువంటి ధోరణిలో నువ్వు ప్రయాణం చేయి. నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా అంతా మంచి జరుగుతుంది. చూడు, ఎప్పుడైతే చెడు ఆలోచనలు చేస్తుందో నీ మనసు, చెడు దారిలో వెళ్ళాలని చూస్తుందో అప్పుడే నీకు ఆ దారిలో రావాలని ఎప్పుడు అనుకోవద్దు. కాబట్టి చెడు ఆలోచన ఎంత వీలైతే అంత దూరంగా ఉండు. నూతన సంవత్సరంలో నీ జీవితంలో కలిగేటువంటి మార్పులను చూసి తప్పకుండా నువ్వు కొత్త అనుభూతిని పొందుతావు. అలాగే కొత్త అంటే అదృష్టాలను సైతం నువ్వు పొంది నీ మనసు, నీ కుటుంబాన్ని, నిన్ను నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉంచుకునేలా చేస్తావు. ఇది నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానంగా భావించు. సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు తప్పకుండా ప్రతిరోజు ప్రయత్నిస్తావా? తప్పకుండా ఈ సాయి నుండి కోరుకుంటున్నాడు. సంతోషంగా తప్పకుండా ఉంటావు. నేను నీకు ఇస్తున్నటువంటి మాటగా చెప్తున్నాను. ఇప్పటికైనా కానీ రాబోతున్నటువంటి అవకాశాలన్నీ ఇవ్వు బాబా. నన్ను నేను నిరూపించుకోవడానికి, అలాగే నా బిడ్డల భవిష్యత్తుపై ఆధారపడినటువంటి నా జీవితాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, తుంచివేయకుండా వారి కోసం నేను ఏదో ఒక విధానంగా నా బిడ్డల కోసం వారికి మంచి భవిష్యత్తుని ఇచ్చే విధానంగా నాకైతే నేను ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నాను. చూడమ్మా, అవసరానికి మించి అలాగే అలా అప్పులు చేయడం అనేది నీకోసం నువ్వు తవ్వుకున్నటువంటి గొయ్యి లాంటిది. కొన్నిసార్లు నేను సూచనలు అందిస్తూ ఉంటాను. ఎవరి దగ్గర కూడా అప్పు చేయవద్దు, ఉన్నంతలో సంతోషంగా ఉండండి. ఎన్నోసార్లు చెప్పి చూశాను. ఎందరో చేత నీకు మంచి మంచి మాటల ద్వారా, సందేశాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి మాటలు వినిపించాను. నువ్వు మాత్రం ఎన్నో అప్పులు చేశావు, అప్పుల ఊబిలో కూరుకుపోయావు. కుటుంబంతో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటితో చక్కబెట్టాలని ప్రయత్నించినప్పటికీ అప్పు తర్వాత తప్పు చేయడం వలన ఇప్పుడు ఏమాత్రం కూడా అంటే అల్పు స్వల్పు లేనటువంటి అప్పుల ఊబిలో కూరుకుపోయావు. చేసేటువంటి తీర్చడం కోసం మరో అప్పులు చేస్తూ ఉంటావు. ఆ గొయ్యిని ఇంకాస్త లోతుగా తవ్వుకోవడం లాంటిదే ఇది. నీకు మాత్రం మనశ్శాంతి లేకుండా పోయింది. చూడు, నువ్వు అడిగినట్టుగానే నీ కలను నేను సాకారం చేస్తాను. నీ బిడ్డలను నువ్వు దారిలో పెట్టుకో. అలాగే చెడు దారిలో పోకుండా తప్పకుండా వారిని నువ్వు కాపాడుకున్నటువంటి బాధ్యత నీపైన ఉంది. ఎందుకంటే నువ్వు ఆలోచిస్తూ వారికి ఏ జీవితాన్ని, భవిష్యత్తును అందించటం లేదని బాధపడుతున్నావో దాన్ని నువ్వు సరైనటువంటి రీతిలో వారికి అందివ్వాలని నువ్వు ఆ విధంగా అనుకుంటూ ఉంటావు. వారు కూడా నీ నుండి కాసేపైనా వారితో సమయం కేటాయించాలని అలాగే అనుకుంటున్నారు. ప్రస్తుతం నువ్వు వారితో సమయం కేటాయించలేకపోతే వారు చెడుదారిలో వెళ్ళిపోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వారితో కాసేపైనా సరే సఖ్యతగా, ప్రేమగా ఉండు. మంచి మాటలను వారికి అందిస్తూ ఉండు. నీ మనసులో ఎన్ని బాధలైనా సరే ఉండవచ్చు, కానీ వారిపై మాత్రం ఆ ప్రభావం పడకూడదు. నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చేయలేదని.
అలా చేయలేకపోయినా, అలాగే నీ సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఇప్పటి వరకు ఎవరి మనసులను నువ్వు నొప్పించలేదని నాకు తెలుసు. అలాగే ఏ ఆరాధన లేకపోయినా నిన్ను ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి అవమానాలకు గురి చేశారని నాకు తెలుసు. ఆడదాన్ని ఎన్ని మాటలని పడాలి, ఈ విధంగా నేను ఎంత గౌరవంగా పరిచారో, మాట్లాడారు, ఎంతగా నేను ద్వేషించారో నాకు తెలుసు. తప్పు చేసే ఆధారాలున్నా కూడా నేను ఏమాత్రం కూడా తప్పు చేశావని ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టి నిన్ను ఎన్నో రకాలైనటువంటి అవమానాలకు గురి చేశారని నాకు తెలుసు. ఇక ఇప్పటి నుంచి నువ్వు బాధపడవద్దు. ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు. ప్రస్తుతం నువ్వు అన్ని అప్పులు చేసి నీ జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. కానీ రేపు అన్న రోజు ఎలా ఉంటుందో నువ్వు కూడా ఊహించలేవు. ఏది కూడా మన దగ్గరికి చెప్పి రాదు కదా. కాబట్టి నీ మనసును కాస్త స్థిమితంగా ఉంచుకో. ఇకనైనా అప్పులు చేయడం మానుకో. నేనంటుంది నీ జీవితాన్ని నువ్వు గడపడానికి అప్పులు చేయి, ఒప్పుకుంటాను. మరలా దాన్ని తీర్చాలంటే అప్పు మీద అప్పు చేస్తూ అప్పు ద్వారా ఇతరులకు తిరిగి వారు అప్పులన్నీ తీర్చడం మాత్రం తప్పు. ఎందుకంటే నీకంటూ సొంతంగా నీకంటూ ఏదన్నా నీ పని నువ్వు చేసుకుంటూ ఆ పనిలో నీకు విజయం రాలేదని నువ్వు ఎక్కువగా ఆశలు ఎదురుచూపులు పెట్టుకున్నావు కాబట్టి చెప్తున్నాను. తప్పకుండా రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో నీదైనటువంటి ఒక రోజు వస్తుంది. ఆ రోజున నువ్వు తప్పకుండా ఎవరైతే నేను అవమానించారో, ఎవరైతే నేను ఎక్కువగా అప్పులు ఇస్తూ వేదనకు గురి చేశారో వారికి కూడా నువ్వు సరైనటువంటి ఒక గొప్ప సమాధానాన్ని అయితే ఇవ్వబోతున్నావు. ఇకనైనా కానీ ఎక్కువగా అప్పులు చేయవద్దు. ఉన్న దాంట్లో సంతృప్తిగా నీ బిడ్డలతో సంతోషంగా ఉండు. రక్తం చుక్క చెందకుండా మనిషికి మానసికంగా హింసించి చంపేటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధం ఏముందో తెలుసా? అదే మాట. ఇప్పటి వరకు ఎందరి ద్వారానో నువ్వు మాట పడ్డావు. అలాగే మాటల నుండి నీ మనసుని ఎంతగా గాయపరిచే ఉన్నాయో నాకు తెలుసు. దానివల్ల నువ్వు ఎంతగా ఎప్పుడు కూడా దేని గురించి అయితే ఆలోచించకూడదో దాని గురించి ఆలోచిస్తూ చెడుదారిలో వెళ్ళాలనుకునేటువంటి ఆలోచనలు కూడా చేశావు. కానీ మనలా నీ మనసును మార్చుకొని మంచి దారిలో నీ యొక్క నడవడికతో సంతోషంగా ఉన్నావు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, భగవంతుడు నీకు వెంటనే సహాయం చేయలేకపోయినా కానీ అది ఏదో ఒక రూపంలో ఒకరి ద్వారానైనా సరే నీ కోసం మంచి మంచి మాటలను లేదంటే మంచి దారిలో పెట్టడానికి ఎన్నో విధాలుగా ఎంతో సహాయాన్ని అందిస్తాడు. నీకు కాస్త నా మాటలు కఠినంగా ఉన్నా సరే నేను చెప్పే మాటలను పూర్తిగా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చేమో కానీ అప్పుల్లో కూరుకుపోతే మాత్రం వాళ్ళు ముందుకు రారు. కాబట్టి నీకు నువ్వే దాని గురించి బయటపడాలి. ఖర్చు చేసే విధానంగా ముందు కాస్త ఆలోచించి ఖర్చు చేసుకో. ఎప్పటికైనా కానీ నీ బంధం మారాలి అనుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేశావు, దాన్ని చాలా బాధించావు. నీ బిడ్డల కోసం చేసినటువంటి ప్రయత్నం లేదు. ఎందుకంటే నీకున్నటువంటి సహనం అంతా గొప్పది. నువ్వు ఎంతో కోల్పోయినటువంటి అవకాశాన్ని ఇక బాబా తీరుస్తాడు అని అవకాశాన్ని దేని గురించి అయితే నన్ను అడుగుతున్నావో వాటన్నిటికీ తప్పకుండా నేను సంతోషంగా జరిపించే తీరుతాను. అలాగే నీ బంధంలో గొప్ప మార్పును తీసుకొచ్చి తప్పకుండా నీ ఇద్దరికి కలిపి కష్టపడేటువంటి గుణం ఉంది. కాబట్టి మంచి అంటే ఒక మంచి పనిలో నీకు విజయాన్ని పొందే విధానంగా చేస్తాను. ఇప్పటి నుంచి కుటుంబంలో ఎవరైనా కానీ ఒక వ్యక్తి చేసేటువంటి ఒక చిన్న తప్పు వలన కుటుంబం మొత్తం కూడా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి కుటుంబంలో నీ యొక్క బంధం సరిగ్గా లేకపోవడం వలన సక్రమంగా ఉంటే కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఏ బాధలు లేకుండా హాయిగా ఉండేవారు. కానీ ఆ బంధం బాధ్యత లేకుండా వారి యొక్క స్వార్థం వారు చూసుకుంటూ కేవలం నిన్నే ఈ విధంగా బాధ పెడుతూ ఉండడం వలనే ఈ కష్టాలని తప్పకుండా వస్తున్నాయని నాకు తెలుసు. వారు తప్పకుండా ఒక మంచి మార్పు వచ్చి నిన్ను అర్థం చేసుకొని నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు. నువ్వు వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కష్టం అంతా కూడా నీపై ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. రాబోతున్నటువంటి జీవితంలో నువ్వు పొందబోతున్నటువంటి అదృష్టం గురించి ఇప్పటి నుంచి మంచి మంచి కళలు కంటూ ఉండు. ఎందుకంటే దేని గురించి అయినా కానీ ఆశపడితేనే కదా ఆ జీవితం కూడా అందంగా ఉంటుంది. ఆశకు తగిన విధానంగా నీ పనులు కూడా ఉండాలి. నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా నాతో చెప్పుకున్నావు కదా, ఇకనైనా ఉపశమనాన్ని పొందు. అలాగే నూతన సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానం పలుకు. తీపిని నైవేద్యంగా చేసి భగవంతుడి ముందు ప్రార్థించు. ఇకనైనా కానీ నాకు మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని వేడుకో. సంతోషంగా నీ జీవితానికి ఒక మంచి వెలుగును ప్రసాదించబోతున్నాను. ఈ సాయిపై నమ్మకం ఏర్పరచుకున్న వారు ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనాథలుగా మిగిలిపోవడం కానీ లేదంటే వారి కోరికలు నెరవేరలేకపోవడం కానీ ఎప్పుడు జరగలేదు. కేవలం ఆలస్యం మాత్రమే జరుగుతుందేమో కానీ అన్యాయం మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా
నేను జరిగేలా చేయను. నాపై నీకున్నటువంటి నమ్మకానికి కృతజ్ఞతలు. ఇప్పటికైనా సంతోషంగా ఉంటావని ఈసారి నీ నుండి కోరుకుంటున్నాను. ఆశీర్వదిస్తున్నాడు నిన్ను. విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం. తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి.